హాయ్ సుహాసిని. హాయ్, ఇక్కడున్నారేంటక్క? తమ్ముడు నేను పని మీద వచ్చానురా. వాడికేమో వేరే పని తగిలింది, ఇలా ఇల్లు వస్తానన్నాడు. అందుకే ఇక్కడ కూర్చున్నాను. కూర్చుతా. అవునా? నువ్వు ఇలా వచ్చేయండి. ఎగ్జామ్స్ అక్క, చదువుకుందామని ఇక్కడ. అవునా, ఒక్కదాని వచ్చావా? అవునక్క. రమ్య కూడా వస్తానంది, తన కోసం వెయిట్ చేస్తూ చదువుకుందామని. అవునా? ఇక్కడేనే ఇంటర్ కాలేజ్? ఇక్కడే అక్క, దగ్గరే. అమ్మ నాన్న ఎలా ఉన్నారా? బాగున్నారా? బాగున్నారక్క. చెల్లి ఎలా ఉంది? బానే ఉందక్క. అక్క, కొన్ని రోజుల నుంచి మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నానక్క. అడుగమ్మా, చెప్తాను. మీరు ఈ మధ్య చాలా ఆనందంగా ఉంటున్నారు. మీ ముఖము తేజస్తో ప్రకాశిస్తుంది. అసలు ఏంటి, ఎందుకు ఇంత సంతోషం? సుహాసిని, నిజంగా నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పుడూ లేని విధంగా నా జీవితంలో నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటున్నాను. అదేలా? ఏం జరిగిందక్క? నేను ఈ మధ్యలో దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా చదువుతున్నాను. ఆ వాక్యం నా హృదయాన్ని తాకింది. దేవుని వాక్యం నాతో మాట్లాడినప్పుడు, నాకు అనేక ఆత్మీయ విషయాలు నేర్పిస్తున్నప్పుడు నాలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్నప్పుడు నా హృదయం సంతోషంతో నిండిపోతుంది. అవునా అక్క? దేవుని వాక్యం చదవడం వల్ల ఇంత సంతోషంగా ఉన్నావా? అవునమ్మా సుహాసిని, దేవుడు మనల్ని అందరినీ వారసులుగా చేసుకుని మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. అవునక్క, నాకు తెలుసు. కానీ నా జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యల్లో నేను ఎలా సంతోషంగా ఉండగలను? సుహాసిని, సమస్యలు లేనప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు అందరూ సంతోషిస్తారు. కానీ ఏమున్నా లేకున్నా సంతోషించగలడమే దేవునిలో ఉన్న సంతోషం. దేవుడు మన సమస్యలన్నీ తీర్చేస్తాడని నేను చెప్పట్లేదు, కానీ ఆ సమస్యలు ఎదుర్కోవడానికి మనకి బలమిస్తాడు. మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన శాంతిని, సమాధానాన్ని మనం పొందుకోగలం. కీర్తనలు 119, 143లోని శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగు చేయుచున్నవని. అలాగే కీర్తనలు 92, 4లోని యెహోవా నీ కార్యము చేత నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనిని బట్టి నేను ఉత్సహించుచున్నానని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. చూడు సుహాసిని, దేవుడు మనకి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటాడు. ఆయన మార్గంలో నడిస్తే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలం. అక్క, నువ్వు చెప్పింది నిజమే. నేను వాక్యం చదవాలనిపించినప్పుడు నామకార్థంగా చదువుతున్నానే తప్ప హృదయపూర్వకంగా చదవట్లేదక్క. నువ్వు చెప్పింది వింటుంటే నేను కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలనిపిస్తుంది. ఈ రోజు నుంచి క్రమంగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని చదువుతాను. నీవు పొందుకునే సంతోషాన్ని నేను కూడా పొందుకుంటానక్క. చాలా అద్భుతమైన నిర్ణయం సుహాసిని. దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. నేను ఛానల్లో వాక్యం చదివే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాను. దేవుని వాక్యం నేను ఎప్పుడైతే శ్రద్ధగా చదవడం ప్రారంభించానో అప్పుడు నేను ఈ సంతోషాన్ని పొందుకోగలుగుతున్నాను. నువ్వు కూడా శ్రద్ధగా చదువు. నేను ఏ ఆనందాన్ని అయితే పొందుతున్నానో నువ్వు కూడా అదే ఆనందాన్ని పొందుతావు. సరే, మరి నాకు ఫోన్ వస్తుంది, తమ్ముడు వచ్చి ఉంటాడు, నేను వెళ్తానే. సరే అయితే వెళ్తాను, జాగ్రత్త. బాయ్. అలాగే అక్క, బాయ్.